హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తిరిగి వచ్చిన నీడలు. 10 ఏళ్లుగా భయంకరమైన పేరు పడ్డ ఒక వీధి. రాత్రుల్లో అక్కడ అడుగు పెట్టిన వాళ్ళు తిరిగి రాని పరిస్థితి. ఆ రహస్యం ఏమిటో చూద్దాం. ఒక చిన్న పట్టణం సంజీవ్పురి. అక్కడ ఒక ప్రసిద్ధి చెందిన భయంకర వీధి కాందరి వీధి. 10 ఏళ్ల క్రితం అక్కడ వరుస హత్యలు, అదృశ్యాలు జరిగాయి. రాత్రి టైంలో అక్కడ అడుగు పెట్టిన వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు కారు. అప్పటి నుంచి ఎవరు ఆ వీధిలో నైట్ టైంలో వెళ్లేవాళ్ళు కారు. కానీ ఇటీవల మళ్ళీ విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉండేవి. ఈ స్టోరీలో మన హీరో పేరు అర్జున్. హర్రర్ వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉండే ఒక యూట్యూబర్. అయితే ఒక రోజు అతనికి ఒక కామెంట్ వచ్చింది. అన్న, కాందరి వీధిలో ఏం జరిగిందో ఒకసారి వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయవా అని. వెంటనే అర్జున్ అలాగే అనే మెసేజ్ కి రిప్లై ఇచ్చి అర్జున్ ఆసక్తితో రాత్రి 11 గంటలకి ఆ వీధికి వెళ్ళాడు. వీధి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. వీధి లైట్లు బ్లింక్ అవుతూ ఉన్నాయి. గాలిలో ఓ విచిత్రమైన శబ్దం వినిపించింది. అలా నడుస్తూ అర్జున్ ముందుకి వెళ్తూ ఉన్నాడు. ఒకసారిగా ఒక ముసలావిడ మాట వినిపించింది. బాబు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. ఎవరో కనిపించలేదు. కానీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. కొద్దిసేపటికి వీధి చివర్లో ఒక చిన్న అబ్బాయి కనిపిస్తాడు. తెల్ల షర్టు, వంగిన మెడ, తెల్లటి కళ్ళు. అర్జున్ దగ్గరికి మెల్లగా ఆ అబ్బాయి నేలకు తాకకుండా గాలిలో తేలుతూ దగ్గరికి వస్తూ ఉంటాడు. అర్జున్ భయంతో పరిగెత్తుతాడు. అర్జున్ పరిగెడుతూ ఒక పాత తాళం వేసిన ఇంట్లోకి వెళ్లి దాక్కుంటాడు. అక్కడ గోడలపై కొన్ని పేపర్లు అతికిచ్చి ఉంటాయి. వాటిని చదువుతాడు. అక్కడ ఆ పేపర్లలో 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక కుటుంబం నివసించేది. తండ్రి, తల్లి, చిన్న కొడుకు రాహుల్ అర్ధరాత్రి టైంలో ఆ వీధిలో ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ జరిగిన ప్రమాదంలో రాహుల్ చనిపోతాడు. ఆ దుఃఖంలో అతని తండ్రి పిచ్చి పట్టి రాహుల్ని తిరిగి బతికిద్దామని విచిత్రమైన పూజలు చేయటం మొదలు పెడతాడు. ఆ పూజలో భాగంగా కొంతమంది ప్రాణాలను కూడా బలి తీస్తూ ఉండేవాడు తన కొడుకుని తిరిగి తెప్పించుకోవటానికి. ఆ పూజ తప్పుగా జరగటం వల్ల రాహుల్ ఆత్మ అదే వీధిలో చిక్కుకుపోతుంది. ఎవరైనా ఆ వీధిలోకి నైట్ టైంలో వస్తే వారిని చంపి వారి ఆత్మను తన వైపు లాగేసుకుంటూ ఉండేది. అర్జున్ ఆ ఇంట్లో నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తాడు. కానీ రాహుల్ నీడ అర్జున్ ఎదురుకు వచ్చి నిలబడుతుంది. నాన్న, నన్ను ఒంటరిగా వదిలేయొద్దు. నేను అర్జున్ ని చంపి అతని ఒంట్లోనికి ప్రవేశిస్తాను అని అంటూ ఉంటాడు అర్జున్ తో రాహుల్. అప్పుడు అర్జున్ దగ్గర ఉన్న వాయిస్ రికార్డర్ లో ఒక మహిళ గొంతు అనేది వినిపిస్తుంది. రాహుల్, నా బిడ్డ, వదిలేయమ్మా అతన్ని, నా దగ్గరకు రా అని రాహుల్ వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉంటుంది. వెంటనే రాహుల్ నీడ నెమ్మదిగా శాంతిస్తుంది. మెల్లగా అక్కడి నుంచి మాయమవుతుంది. వీధి లైట్లు సాధారణంగా వెలుగుతాయి. తరువాత రోజు అర్జున్ తీసిన వీడియోలు వైరల్ అవుతాయి. కానీ చివరి క్లిప్ లో ఒక మాట వినిపిస్తుంది. ఇది ముగింపు కాదు. ఇలాంటి హారర్ స్టోరీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.